హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫన్ స్టోరీ క్లబ్కి స్వాగతం. ఇక్కడ మీకు అద్భుతమైన కథలు, సరదా వీడియోలు, ఇంకా చాలా ఫన్ కంటెంట్ దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి. ఫన్ స్టోరీ క్లబ్ ఫ్యామిలీలో భాగం అవ్వండి. తర్వాత ఏ కథ చూడాలనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. క్లాప్ బోర్డ్ భయానక కథ ఫ్లాట్ నెంబర్ 22 భాగం 1 ఫ్లాట్ నెంబర్ 22లో మొదలైన భయం. కృష్ణాపురం అనే చిన్న గ్రామం, 100 ఇళ్లు లెక్కపెడితే 15 కుటుంబాలు మాత్రమే. ఆ గ్రామం చివర పాత చెట్ల నీడలో ఇటీవల కొత్త భవనం నిర్మించారు. దాన్ని గ్రామంలో కొత్త ఫ్లాట్లు అని పిలిచేవారు. సుభాష్ అనే యువకుడు, ప్రభుత్వ ఉద్యోగి, తన భార్య స్నేహాతో కలిసి నగరపు గందరగోళం వదిలి ఆ ప్రశాంత గ్రామానికి వచ్చాడు. చిన్న ప్రదేశం, చల్లని గాలి, పక్కనే సరస్సు, మనకి జాగ తప్ప మరేమీ అవసరం లేదు అని స్నేహ నవ్వుకుంటూ చెప్పింది. మొదటి రోజే వాళ్లు ఫ్లాట్ నంబర్ 22లో సామాన్లు దించుకున్నారు. మధ్యాహ్నం కాంతి గదిలోకి సాగేంతవరకు అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ రాత్రి పడగానే వాతావరణం మారిపోయింది. రాత్రి 12 గంటల సమయంలో గాలి ఒక్కసారిగా ఉరుమింది. సీలింగ్ ఫ్యాన్ కరెంటు లేకుండా కదిలింది. స్నేహ మంచం మీద నుంచి తలుపు వైపు చూసింది. వంటగది తలుపు నెమ్మదిగా కర్రతో ఎవరో తోసినట్టుగా ఊగుతోంది. సుభాష్! తలుపు ఎవరు తెరిచారు? ఎవ్వరూ ఉండరు స్నేహ. కాసేపు గాలి వేసిందేమో అన్నాడు సుభాష్ అలసటతో. కానీ స్నేహ గమనించింది, తలుపు వెనకే ఏదో మాంత్రిక స్ఫురణలా వెండి కాంతి మెరుస్తుంది. తరువాత రోజు ఉదయం సుభాష్ ఆ తలుపును పరిశీలించాడు. పాత తాళాలు, తుప్పు పట్టిన చాపర్, లోపలికి దారి లేదు. తలుపు వెనక గోడే ఉంది. వింతగా ఉంది, లోపల ఏదీ లేదు. అయితే ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని సుభాష్ అనుమానపడ్డాడు. మూడవ రాత్రి నిజమైన భయం మొదలైంది. ఆ రాత్రి స్నేహ నిద్రపోతూ గోడ మీద నీడలు కదులుతున్నట్లు గమనించింది. ఒక్కసారిగా వంటగది వైపు చూసింది. తెల్లచీరలో ఉన్న స్త్రీ, పొడవైన జడ, తల వంచుకొని తలుపు వద్ద నిలబడి ఉంది. ఆమె కళ్ళు తెల్లగా కాకుండా చల్లని గజ్జల వెలుగులాగా మెరవడం కనిపించింది. ఎవరు మీరు? అని స్నేహ గట్టిగా అడిగింది. ఆ స్త్రీ తల ఎత్తింది, అద్దంలా ఖాళీ ముఖం. ఒక్క క్షణంలోనే తలుపు మూసుకుపోయింది. స్నేహ కేకలతో సుభాష్ లేచిపోయాడు. ఏమైంది స్నేహ? ఓ స్త్రీ ఆ తలుపు దగ్గర. తలుపును తెరిచి చూశాడు. ఏమీ లేదు, కేవలం చల్లని గాలి. కాని నేలపై ఒక ఎరుపు చీర తెగిపడి ఉంది. మరో రోజు సుభాష్ వాచ్మన్ని అడిగాడు, ఆ తలుపు వెనక ఏముంది బాబూ? వాచ్మన్ భయంతో చుట్టూ చూసి మెల్లగా అన్నాడు, సర్, ఇక్కడ ముందు సునీత మేడం ఉండేవారు. వంటగది దగ్గరనే ఆమె ప్రాణాలు తీసుకున్నారు. అప్పటి నుండి రాత్రి ఆ సమయానికల్లా ఎవరో ఆ తలుపును తడతారని చెబుతారు. స్నేహ గుండె బరువైంది. అయితే సుభాష్ నిజం బయట పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ తలుపు వెనక ఏముందో నేను తెలుసుకుంటా అని చెప్పాడు. కాని ఆయనకు తెలియదు, ఆ తలుపు వెనక ఒక ఆత్మ ఎదురు చూస్తోంది. తరువాతి భాగంలో ఆ తలుపు వెనక ఏం జరుగుతుంది? సుభాష్ దాన్ని చూశాడా? రెండో భాగంలో చూద్దాం.